అందరూ బాగున్నారా? మేము అందరం బాగుండాలని పేరంటాలమ్మకి దండం పెట్టుకుంటున్నా. పేరంటాలమ్మ అంటే ఎవరో తెలుసా? మా ఊరి దగ్గర ముత్తైదు అమ్మవారు పేరంటాలమ్మగా వెలిసింది. అప్పటి రోజుల్లో ఆటోలు బస్సులు ఏమి లేవంట, ఎద్దుల బండి అంట. అయితే ఒక ఆయన ఏం చేశాడంటే వాళ్ళ కూతుర్ని అల్లుడిని అత్తగారింటి దగ్గర వదిలిపెట్టరమ్మని పని మనిషికి చెప్పి పంపించాడంట. పని మనిషి ఎద్దుల బండి కట్టుకొని తీసుకెళ్ళాడంట. అడవిలోకి వెళ్ళినాక ఆయనకి దాహం వేసిందంట. అల్లుడికి నాకు దాహంగా ఉందంటే బావి దగ్గర ఆపి మంచినీళ్ళు తాగమండంట. మంచినీళ్ళు తాగుతుంటే ఆ పని మనిషి ఏం చేశాడంటే ఆయన మీద పోయి కత్తి తీసుకొని పొడిచాడు. పొడితే ఆమె వెళ్ళి భర్తని చంపుతున్నాడని ఆమె వెళ్ళి ఆయన్ని అటు ఇటు దోసి నీళ్ళల్లో దోసేసి బయటికి తీసుకొని వచ్చింది వాళ్ళ భర్తని. తీసుకొని వస్తే మళ్ళీ పైకి వచ్చాడు ఆయన. పైకి వచ్చి ఆయన మీద ఆమె మీద కలబడుతుంటే ఆ కత్తి తీసుకొని ఆయన్ని పని మనిషిని చంపేసింది. పని మనిషిని చంపేసి ఆ భర్తని ఒళ్ళో తల పెట్టుకొని పండబెట్టుకొని ఇంకా అందరం అక్కడ ఏడుస్తూ ఉందంట. అప్పుడు సెల్ ఫోన్లు లేకపోయా, బస్సులు ఆటోలు ఏం లేకపోయా, అడవిలోనే ఏడుస్తూ ఉందంట. అడవిలో మేత మేయనొచ్చిన ఆవులు బర్రెలు మేకలు గొర్రెలు అవన్నీ తోలుకొచ్చిన వాళ్ళు అందరూ పండుకుంటున్నాయంట మేత మేయకుండా. అలా 2 రోజులు జరిగినాయంట. 3వ రోజు కూడా అట్టే జరిగిందంట. ఊర్లో వాళ్ళందరంట ఏంది అడవికి పోతే మేత మేయకుండా పండుకుంటున్నాయి మేకలు గొర్రెలు అన్నీ, అసలు ఏం జరిగిందని ఒక తెలిసిన సిద్ధాంతి కాడికి పోయారంట, పంతుల కాడికి. పోతే ఆయన ఏదమ్మా అసలు ఏం జరిగిందో ఏమో, మా మేకలు బర్రెలు మేత మేయకుండా ఉన్నాయి అంటే అప్పుడు ఒక అమ్మ కొంట్లోకి వచ్చి, నేను ఇక్కడ అడవిలో ఏడుస్తున్నా ముత్తైదుని, నేను మీ ఊరికి దేవత అవుతాను అందంట. ఏందమ్మా అసలు ఏం సంగతి అంటే, రాండి తీసుకెళ్తానని అప్పుడు ఆమె దగ్గరికి తీసుకెళ్ళారంట. తీసుకెళ్తే ఏందమ్మా ఏం జరిగింది అసలు అంటే, ఇట్టా మా ఇంట్లో పనిచేసి అయినా మా భర్తను చంపేసి నన్ను ఏదో ఒక చేయబోయేళ్ళకి నేను ఆయన్ని చంపేసినాను అంటే ఇప్పుడు ఏం చేయమంటావమ్మా మమ్మల్ని అంటే, మీరు నాకు పసుపు కుంకుమ ఇచ్చి ఇక్కడ నా భర్తకి నాకు చిన్న గుడి కట్టి అన్నాను. అంటే సరే తల్లి అని అప్పుడు అందరు పసుపు కుంకుమ ఇచ్చి 3 రాళ్ళు పెట్టి గుళ్ళాగా ఆమె పేరు పేరంటాలమ్మ అని పెట్టారంట. పెడితే ఇప్పుడు ఆదివారం శుక్రవారము పేరంటాలమ్మ అని కోళ్ళు కోసుకొని మేకలు కోసుకొని పసుపు కుంకుమ పూలు ఇచ్చుకొని తిరణాలు చేసుకుంటా పిల్లలకి పేర్లు పెట్టుకొని ప్రసన్న పేరంటాలమ్మ అని పేర్లు పెట్టుకుంటా కొలుసుకుంటా ఉంటారు. దేశాలు పోయే వాళ్ళు దండం పెట్టుకొని, పిల్లలు లేని వాళ్ళు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు అందరు దండం పెట్టుకుంటారు. కనకదుర్గ రూపం అనేది అమ్మవారిని కనకదుర్గ పటాలు పెట్టుకుంటారు అక్కడ గుళ్ళో ఇస్తారు. ఇప్పుడు పెడతా అమ్మవారి ఫోటో చూడండి. సరే ఉంటా మరి, బాయ్. మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అమ్మవారు మటుకు నేను కలపటం చేసి చెప్పింది కాదు, జరిగేది. అడవిలో పేరంటాలమ్మ తల్లి అమ్మ పేరు.